హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఫుల్ శారీతో అంబ్రెల్లా ఫ్రాకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. క్లాత్ ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది సిల్క్ క్లాత్ అండి, 4 మీటర్స్ క్లాత్. నడుము లూజ్ వచ్చి 15 ఇంచెస్ తీసాం. 15 ఇంచెస్ని ఇలా 4 భాగాలుగా చేసి ఒకదాన్ని ఇలా మార్క్ చేసుకుందాం. ఒక భాగం ఇలా లైన్ డ్రా చేసుకుందాం. ఫుల్ ఫ్రాక్ వచ్చి 45 ఇంచెస్ అండి. 45 ఇంచెస్లో 15 ఇంచెస్ మన బాడీ కోసం తీసి మిగతా పొడవు అన్నది మనం ఇలా మార్క్ చేసుకుందాం. ఇలా చుట్టూ మార్క్ చేసుకొని కట్ చేసుకుందాం. ఇక్కడ క్లాత్ సరిపోలేదు, ఈ మిగిలిన కట్ చేసిన క్లాత్ అన్నది ఇక్కడ మనం జాయిన్ చేసుకుందాం. ఇప్పుడు శారీ మన బాడీ పొడవుకి ఎంత అయితే పడుతుందో అంత క్లాత్ కట్ చేసుకున్నాం. పొడవును పెట్టి ఇప్పుడు బెల్ హ్యాండ్స్ కట్ చేద్దామండి. ఈ ఫ్రాక్కి మీటర్ క్లాత్ ఇలా తీసుకుని ఇలా ఫోల్డ్ చేసి కట్ చేసుకుందాం. 4 లేయర్స్ రావాలండి. ఒక హ్యాండ్కి 2 లేయర్స్ చెప్పి అందుకు మీటర్ క్లాత్ తీసాం. మిగతా శారీ క్లాత్ ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి 4 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి మనం లైనింగ్ క్లాత్ అన్నది నడుము లూజ్ కట్ చేసాం కదా, ఆ నడుము లూజు ఇలా ఈ కార్నర్లో లైన్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఆ లైన్ కానించి మనం లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్కి 3 ఇంచెస్ పొడవు ఉండేలా చూసుకొని ఇలా మార్క్ చేసుకొని చుట్టూ కట్ చేసుకుందాం. ఇలా వస్తుంది లైనింగ్ క్లాత్. ఇలా 3 ఇంచెస్ కానీ 2 ఇంచెస్ కానీ ఉండాలి. బాడీ పొడవు వచ్చి 15 ఇంచెస్ తీసుకున్నాం. అలాగే షోల్డరు 6 ఇంచెస్ తీసుకున్నాం. డౌన్ సంక డౌన్ కూడా 6 ఇంచెస్ తీసుకున్నాం. నెక్ వెడల్పు 2.5కి, నెక్ డౌను 3 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఒక 1 ఇంచ్ ఇలా మార్క్ చేసి రౌండ్ తీసుకుందాం. ఇప్పుడు కట్ చేద్దాం. ఇప్పుడు ఇలా సపరేట్ చేసి ఫ్రంట్ నెక్ అన్నది స్క్వేర్ కట్ చేద్దామండి. బ్యాక్ నెక్ రౌండ్ కట్ చేద్దాం. 1 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకుందాం, రౌండ్ తీసుకుందాం. ఇప్పుడు కట్ చేద్దాం. ఇలా వస్తుంది. ఫ్రంట్ వచ్చి మనం ఇలా మార్క్ చేసిన మార్కింగ్ ఉందిగా, కట్ చేసేద్దాం స్క్వేర్ కాబట్టి. ఇలా వస్తుంది. ఇప్పుడు మన బాడీ పొడవుకి ఎంతైతే క్లాత్ కట్ చేసామో ఆ క్లాత్ పైన ఈ లైనింగ్ క్లాత్ అన్నది ఇలా వేసి మనం చుట్టూ లైన్ స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు బెల్ హ్యాండ్స్ కట్ చేద్దామండి. బెల్ హ్యాండ్స్కి మనకి ఒక హ్యాండ్కి 2 లేయర్స్ రావాలి. సో ఇలా 4 లేయర్స్ వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చి 8 ఇంచెస్. 8 ఇంచెస్కి ఇలా కార్నర్ నుంచి చుట్టూ ఉండేలాగా డ్రా చేసుకొని కట్ చేసుకుందాం. ఇలా వస్తాయండి. ఈ శారీ చాలా స్మూత్గా సిల్కీగా ఉందండి, జారిపోతూ ఉంటుంది. ఇలా 4 లేయర్స్ వచ్చాయి. మధ్యలోకి ఇలా మనం మార్క్ చేసుకొని 8 ఇంచెస్కి ఇలా ఒక లైన్ డ్రా చేసుకుందాం. 8 ఇంచెస్ కానించి 5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. 5 ఇంచెస్ కానించి మధ్యలోకి 2.5కి ఒక మార్కింగ్ చేసుకుందాం. ఈ 2.5 కానించి చుట్టూ 2.5 ఉండేటట్టు ఇలా మార్క్ చేసుకుందాం. ఇదేంటంటే మనకు నెక్ హ్యాండ్ చుట్టూ చంక చుట్టూ వస్తుందండి.
ఇప్పుడు కట్ చేసుకుందాం. మొత్తం ఇలా 4 లేయర్స్ వచ్చాయి. ఒక హ్యాండ్కి 2 లేయర్స్, ఒక హ్యాండ్కి 2 లేయర్. ఒక లేయర్ వచ్చి 8 ఇంచెస్ ఉండాలి. సెకండ్ లేయర్ వచ్చి 1 ఇంచ్ తగ్గించి మనం కట్ చేసుకుందాం. ఇలా వస్తుంది. ఇప్పుడు 2 హ్యాండ్స్కి మనం లైనింగ్ కూడా మనం ఇలా హ్యాండ్ అన్నది ఇలా పైకి తీసినప్పుడు, బెల్ హ్యాండ్స్ అంటే ఇలా మనం లూజ్గా వస్తుంది కాబట్టి హ్యాండ్ పైకి తీసినప్పుడు చిరాగ్గా లేకుండా మళ్ళీ మన నార్మల్ హ్యాండ్ కూడా వేసుకుందాం. ఇది గురించి పొడవు వచ్చి 6 ఇంచెస్ తీసాను. హ్యాండ్ లూజ్ వచ్చి 5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకుందాం. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుందాం. లైనింగ్ క్లాత్కి మనకి ఒకవైపు క్లాత్ తక్కువ వచ్చింది కదండి, అక్కడ మనం మిగిలిన క్లాత్ అన్నది కట్ చేసుకొని క్రాస్ లేకుండా ఇలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకుందాం. ఇలా పైన ఇంకో లైన్ స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు సమానంగా ఉందో లేదో ఒకసారి చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ అన్నది కట్ చేసేద్దాం. ఇప్పుడు 1/2 ఇంచ్ గ్యాప్తో చుట్టూ స్టిచ్ చేసుకుందాం. అలా రెండింటిని కూడా స్టిచ్ చేసుకుందాం. మెయిన్ క్లాత్కి పీకో చేసుకుందామండి, అందుకు మెయిన్ క్లాత్ స్టిచ్ చేయట్లేదు, లైనింగ్ క్లాత్ మాత్రమే స్టిచ్ చేశాను. ఇప్పుడు నడుము దగ్గర ఈ రెండింటిని కూడా ఇలా కలిపి జాయిన్ చేసేద్దాం. బాడీకి జాయిన్ చేసినప్పుడు జారిపోకుండా ఉండాలంటే ఫస్ట్ మనం ఇలా జాయిన్ చేసేసుకుందాం. ఇలా వస్తుందండి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ మనం బాడీకి ఇలా జాయిన్ చేసుకుందాం. అలా రెండింటిని కూడా మనం నెక్ చుట్టూ ఇలా స్టిచ్ చేసుకుందాం. క్లాత్ అన్నది జరిగిపోకుండా, ఉగ్గులు రాకుండా ఇలా సర్ది స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేద్దాం. ఇలా వస్తుందండి. ఇప్పుడు క్లాత్ని నెక్ చుట్టూ ఇలా పొడవు వెడల్పు క్లాత్ చూసుకొని ఇలా నెక్ చుట్టూ స్టిచ్ చేసుకుందాం. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేద్దాం. ఇప్పుడు చిన్నగా ఇలా కటింగ్స్ ఇద్దాం. ఇప్పుడు మనం జాయిన్ చేసిన క్లాత్ని 1/2 ఇంచ్ గ్యాప్తో చుట్టూ స్టిచ్ చేసుకుందాం. రివర్స్ చేసి ఎడ్జ్ కుట్టేసుకుందాం. ఇలా వస్తుంది. అలా మనం రెండింటిని కూడా స్టిచ్ చేసుకున్నాం. ఇప్పుడు షోల్డర్ జాయిన్ చేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్ ఉన్నాయి కదండి, హ్యాండ్స్కి కూడా మనం ఇలా 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ చేసుకుందాం. అలా రెండు హ్యాండ్స్ కూడా మనం స్టిచ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ హ్యాండ్స్కి అన్నది మనం చుట్టూ స్టిచ్ చేయండి, ఇటుకి జిగ్జాగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డబుల్ లేయర్ అన్నది ఇలా రివర్స్లో వేసి ఇవి కూడా జాయిన్ చేసేద్దాం. మనం జాయిన్ చేసేటప్పుడు నెక్కి షోల్డర్ దగ్గర జారిపోకుండా ఉంటుంది. అలా రెండింటిని కూడా మనం జాయిన్ చేసాక ఇప్పుడు ఇలా సెంటర్లో ఒక మార్క్ పెట్టుకొని ఇలా చిన్న కటింగ్ పెట్టి షోల్డర్ కానీ స్టార్ట్ చేసి ఇలా స్టిచ్ చేస్తే మనకి హ్యాండ్ అన్నది ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా వస్తుంది. ఇదండి ఇలా వస్తుంది బెల్ హ్యాండ్స్. చుట్టూ జిగ్జాగ్ చేద్దాం.
అలా రెండింటిని కూడా మనం హ్యాండ్స్ స్టిచ్ చేసుకుందాం. ఇదండి ఈ ఫ్రాకు స్టిచ్చింగ్. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా వస్తుంది. ఇలా మధ్యలోకి మనం ఒక మార్కింగ్ చేసుకొని ఈ మెయిన్ క్లాత్ అన్నది ఇలా స్టార్టింగ్ నుంచి కాకుండా మధ్యలో నుంచి ఈ క్లాత్ సాగిపోతుంది కాబట్టి జస్ట్ చిన్న కుర్చీలు 2 కుర్చీలు వచ్చేటట్టు స్టిచ్ చేసుకుందాం. ఇదండి ఇలా వచ్చింది. అలా రెండింటిని స్టిచ్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి షేర్ చేయండి. ఇలా బాడీ లూజ్ని పెట్టి మనం జాయిన్ చేద్దాం. చాలా ఈజీగా ఫ్రాక్ స్టిచ్చింగ్ అయ్యిందండి. ఇది ఫ్రెండ్స్ లాస్ట్ ఫినిషింగ్ ఫ్రాక్, ఫుల్ అంబ్రెల్లా